అందరికీ హాయ్, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ జాబ్ అలర్ట్స్. ఇక్కడ చూసినట్టయితే మనం ఎస్సీఆర్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 1642 గ్రూప్ డి లెవెల్ 1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే పోస్టుల వారీగా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, గుంతకల్లు డివిజన్లో ఉద్యోగ అవకాశాలు అనేవి ఉన్నాయి. 10th మరియు ఐటీ అర్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ దక్షిణ రైల్వే మధ్య జోన్ మధ్య విడుదల చేసిన నోటిఫికేషన్ అనేది అందరికీ అర్హత కలిగిన అభ్యర్థులకి మంచి జాబ్ అవకాశం అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే దక్షిణ మధ్య రైల్వేలో ఖాళీగా ఉన్న 1642 గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్ జనవరి నెలలో విడుదల చేసి అప్లికేషన్స్ కోరడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ జోన్ల వారీగా ఉన్న ఖాళీల వివరాలు అనేది నోటీసు విడుదల చేయడం జరిగింది. ఆ నోటీస్ అనేది నేను పీడిఎఫ్ రూపంలో మీకు నా బయోలో లింక్ ద్వారా మీకు అందిస్తాను. తద్వారా రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్స్ ద్వారా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మనం పోస్టుల వివరాలకు వెళ్తే వాటి అర్హతలు చూసినట్టయితే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 1642 గ్రూప్ డి లెవెల్ 1 పోస్టుల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన మనకు తెలుసు. అలాగే 10th ఐటీఐ ఇంటర్ లేదు, ఇక్కడ 10th ఐటీఐ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాన్ని దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అలాగే ఇక్కడ మనం వయస్సు చూసినట్టయితే 1/1/2025 నాటికి అభ్యర్థులు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, అంటే 38 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి లోపు 38 సంవత్సరాలు ఉన్న లోపు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి వీలుంది. అలాగే ఓబీసీ అభ్యర్థులు 36 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఎంపిక చేస్తారంటే, రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలు కాబట్టి నోటిఫికేషన్ విడుదల చేశాక దాంతో ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మనకి ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది మనకి ఉంటుంది. అలాగే దాని తర్వాత అక్కడ ఉత్తీర్ణ సాధించిన వాళ్ళకు ఫిజికల్ ఈవెంట్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా, తర్వాత మెడికల్ యొక్క ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్షన్ చేసి ఉద్యోగం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ శాలరీ వివరాలు చూసినట్టయితే గ్రూప్ డి రైల్వే ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు, ఈ యొక్క ఉద్యోగానికి ఎంపికైన విద్యార్థులు నెలకు 35,000 నుంచి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి TADAHRA క్వార్టర్స్ ద్వారా ఉద్యోగం అనేది దాని యొక్క శాలరీలో భాగంగా కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఉద్యోగానికి కావాల్సిన సర్టిఫికేట్లు మనం చూసినట్టయితే రైల్వే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశాక ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవడానికి ఈ యొక్క కింది సర్టిఫికేట్ అనేవి 10th ఐటీఐ, NCVT, STVT సర్టిఫికేట్లు అనేది ఉపయోగం పడడం అనేది జరుగుతుంది. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ మనం చూసినట్టయితే ఇది ఇంటర్ బేస్ ఉద్యోగం కాబట్టి దీనికి కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. మన క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుంటే మనకు సరిపోతుంది. అలాగే రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, గుంతకల్ వంటి ప్రదేశాల్లో ఉద్యోగాల పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇది మన తెలంగాణ, ఆంధ్ర అభ్యర్థులందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి అర్హత కలిగిన అభ్యర్థులు మంచిగా వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.